తులాంజనేయులు గారు, కిషన్ రెడ్డి గారు కూడా కొద్దిసేపటి క్రితం దీని మీద స్పందించారు. ఇది కరెక్ట్ కాదు, ఈ ధోరణి కరెక్ట్ కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అయితే మనం అంటే ఇక్కడ వాస్తవానికి త్రిష గారు రాజకీయాల్లోకి పెద్ద ప్రత్యక్షంగా రాలా. ఆవిడ ఆయన అభిమానిగా ఉన్నారు. వాళ్ళిద్దరికి మధ్య ఏమి సంబంధం ఉందన్నది అది వాళ్ళ వ్యక్తిగతం, మనకు తెలియదు. ఆమె ఎక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలా, రాజకీయ ప్రకటనలు భారీగా చేసిన సందర్భాలు కూడా ఏమీ లేవు. అలాంటి మహిళల గురించి కూడా అంటే యువత నిజంగా ఒకప్పుడు నాయకుడు అనేవాడు దారి చూపించేవాడు, లీడ్ చేసేవాడు, లీడర్ అంటేనే అది. ఇవాళ అది పోయి వీళ్ళు ఏదైనా తప్పుగా ఆలోచిస్తుంటే దాన్ని సరిచేయాల్సిన నాయకులు సోషల్ మీడియాని ఎగదోస్తూ ఉన్నారు మహిళల మీద. రెండు, ఇలా అప్పుడప్పుడు వాళ్లే నోరు జారి కూడా మాట్లాడుతున్నారు. మన దగ్గర కూడా పూర్తిగా దీనికి వ్యతిరేకంగా ఉన్నది అని కూడా మనం అనటానికి లేదు. ఈ మధ్య తెలంగాణలో జరిగిన సంఘటనలు కూడా మనం ఆలోచిస్తే ఎలా చూడాలి? ఎందుకు ఈ ధోరణి, ఈ మహిళల పట్ల చిన్న చూపు, తర్వాత కించపరిచేలాగా మాట్లాడటం, వాళ్ళ మేకప్ గురించి లేకపోతే వాళ్ళ హెయిర్ స్టైల్ గురించి, బట్టల గురించి మాట్లాడుతుంటారు. నాయకులను అయితే ఇంకా చాలా నీచంగా మాట్లాడుతున్న పరిస్థితి. దీని నుంచి బయటపడలేమా? హుందాతనం రాజకీయాల్లో ఆశించకూడదా? ముందుగా హెచ్ఎంటీ చూసినటువంటి ప్రేక్షకులకు, అదేవిధంగా సీనియర్ పెద్దలైనటువంటి శ్రీనివాస్ గారు, మీకు, అదేవిధంగా ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు అందరికి కూడా సాయంత్రం పూట ఉదయపూర్వక నమస్కారాలు. నమస్తే సార్, చెప్పండి. ఏదైతే తమిళనాడులో జరుగుతున్నటువంటి పరిస్థితులు, తమిళనాడులో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఉదయ్ స్టాలిన్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని భారతీయ జనతా పార్టీ మహిళల పట్ల మాట్లాడినటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ముందుగా అన్నటువంటి రాజకీయ పరిణామాలు, రాజకీయ వ్యవస్థలో ఒకప్పుడు మీరే పెద్దలు చెప్పారు, ఒకప్పుడు రాజకీయ నాయకుడు అంటే ఆదర్శమైనటువంటి వ్యక్తిగా ఉండేవాడు. అతని వెనుక మాలాంటి యువతరం, ఇప్పుడు మాలాంటి యువతరం, కొత్తగా వస్తున్నటువంటి యువతరం, మేము విద్యార్థి సంఘాల నుంచి వెళ్ళి ఆదర్శంగా ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళను, మోడీ గారు లాంటి లేకపోతే పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకుని మేము రాజకీయంలోకి రావాలనే ఆశతోని ఇలాంటి యువతరం రాజకీయాలకు వస్తుంది. కానీ ఇలాంటి అక్కడక్కడ ఉన్నటువంటి కొన్ని చీడపురులు మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడినప్పుడు చాలా బాధ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇలా రాజకీయంగా ఉంటే ఇలా విజయ్ గారు కావచ్చు, లేకపోతే ఏ రాజకీయ నాయకుడైనా కూడా తను వ్యక్తిగతంగా ఆ రాజకీయ పరిణామాల్లో మాత్రమే ఇవాళ మాట్లాడాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. కానీ ఆ స్థాయిని దాటిపోయి ఇవాళ మనము ఏదో ఒక సోషల్ మీడియానో లేకపోతే మీడియా పరంగానో ఎక్కడనో కాడ మనం హైలైట్ కావాలి, కార్యకర్తల్లో మనం ఒక పెద్ద స్టార్ గా మనం ఎగిరి తీరాలంటే, ఇవాళ మన కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇవ్వాలంటే ఒక మంచి ట్రాక్ నుంచి వెళ్ళి ఇవాళ సైడ్ ట్రాక్ పోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇలాంటి నాయకుల కారణంగా వస్తుంది. ఉదయ్ స్టాలిన్ గారు ఇలా కొత్త కాదు, గతంలో కూడా హిందూ సనాతన ధర్మం మీద కూడా మాట్లాడడం జరిగింది. అప్పుడు హిందూ సనాతన ధర్మాన్ని అవమానించినప్పుడు కూడా అక్కడటువంటి ప్రజలు సరైనటువంటి గుణపాఠం చెప్పారు. ఏదైతే ఇన్ని రోజులు వాళ్ళు అధికారంలో ఉండి ఈ రోజు అధికారం కోల్పోయిన తర్వాత వారు ఇవాళ ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడాలనేటువంటి విషయం లేకుండా ఇవాళ కేవలం తప్పించుకునేటువంటి ధోరణిలో, నేను కావేరీ జలాలకు సంబంధించినటువంటి ఆడ ఏదైతే మీటింగ్ జరుగుతుందో వాటి గురించే మాట్లాడానే తప్ప మిగతా దాంట్లో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఇదే టీఎంకే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఇవాళ నా మీద అపోహ పుట్టించేటువంటి పరిస్థితి చేస్తా ఉన్నారని చెప్పేసి ఇలా తెలియజేస్తా ఉన్నారు. ఇదే విధంగా విజయ్ గారిని కూడా నేను కోరుతా ఉన్నాను, ఇలాంటి దుర్మార్గులను మనం కుక్కలు కదా రోడ్డు మీద మురిగితే కొట్టి వదిలేస్తే ఇలాంటి జనాలు ఎవరు పట్టించుకోరు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీసులు మరి ఏ విధమైనట్టుగా వ్యవహరించారు ఏంది అని చూస్తే వాళ్ళు పెట్టినటువంటి సెక్షన్ లో కూడా ఎక్కడ కూడా తీవ్రమైనటువంటి సెక్షన్ ఎక్కడ కూడా లేవు. ఏదో నామమాత్రంగా ఒక చిన్న వ్యక్తి పైన పెట్టి వదిలేసి ఇవాళ స్టేషన్ బెయిల్ ఇచ్చేటువంటి కేసులు అవి. ఎందుకంటే నేను ఒక అడ్వకేట్ గా కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను. ఇవాళ ఏది బిఎన్ఎస్ 196, 192, 352, 79, 296B, 61, 351 క్లాస్ 2 తమిళనాడు హరాస్మెంట్ ఉమెన్స్ యాక్ట్ 2002 of 4 ఇవన్నీ పెట్టారు. అన్నిట్లో కూడా ఎక్కడ కూడా 7 years ఎబో లేవు ఏ సెక్షన్ కూడా. మామూలుగా 2 years, అదే విధంగా 1 year వరకే ఈ సెక్షన్ లో పరిధి ఉన్నది. వీళ్ళు స్టేషన్ బెయిల్ ఇచ్చి కూడా అక్కడనే ఇడిచిపెట్టి పంపించినట్లయితే తమిళనాడులో ఈ విధమైనటువంటి సీమ వాతావరణం కనబడదు. అంత ఎక్స్పోజ్ గా ఇలా టీవీ ఛానల్ కూడా చూపేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటి ఎక్స్పోజ్ కావాలి పబ్లిక్ లో, నేను ఇక మమ్మల్ని మర్చిపోతున్నారు అనేటువంటి సందర్భంలో ఈ విధంగా మాట్లాడి ప్రజల్లో ఏదో ఒకటి చెయ్యాలనేటువంటి ఆతృతతోని ఈ విధమైనటువంటి నాయకులు మాట్లాడుతూ ఉంటారు. ఇది ఉదయ్ స్టాలిన్ ఏదైతే
ఉదయనిధి స్టాలిన్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా కూడా చేశారు. ఆల్మోస్ట్ రాజకీయ వారసుడు ఒక రకంగా చెప్పండి. డిఎంకేలో స్టాలిన్ గారి తర్వాత ఆయనే నాయకుడు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. మరి ఈ స్థాయిలో మాట్లాడటం దారుణం కదా. ఇవాళ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడడం కారణంగానే తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు గ్రహించి ఉదయనిధి స్టాలిన్ గారి యొక్క ప్రభుత్వానికి చెంపపెట్టుగా ఒక గుణపాఠాన్ని నేర్పిండు. ఎప్పుడైనా కూడా ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తారు. ఈ అన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఒకసారి ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని నువ్వు మంచిగా ఉపయోగించుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక స్త్రీ, ఏ స్త్రీ అయినా కూడా ఒక తల్లి లెక్క, ఒక చెల్లి లెక్క, ఒక అక్క లెక్క చూసుకోవాల్సినటువంటి సమాజం ఇది. అలాంటి సమాజంలో ఇవాళ ఉదయనిధి స్టాలిన్ గారు నేను మాట్లాడలేదు అనుకుంటేనే తన కార్యకర్తలకు అక్కడ కావేరీ జలాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ స్లోగన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? వెనుక నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. వెనుక నుంచి ఫీడ్బ్యాక్ వచ్చినప్పుడు మాత్రమే అక్కడటువంటి కార్యకర్తలు ఆ టాపిక్ ను ముందుకు తీసుకురాగలుగుతారు. అక్కడ జరుగుతున్నటువంటి సమావేశం వేరు, ఇక్కడ జరిగినటువంటి విధానం వేరు. కాబట్టి ఇది ఏదైతే కావాలని ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిదే. తను తమిళనాడు ఉన్నటువంటి మహిళలకు ఒక త్రిష గారికి ఉద్దేశం చేయాలి. అక్కడటువంటి మహిళలందరికీ, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉదయనిధి స్టాలిన్ గారు తప్పకుండా క్షమాపణ చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని చెప్పి మేము